నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికి ఒక కారణం ఉంది. లాస్ట్ 2 డేస్ నుంచి మైసూర్లో స్టే తీసుకున్నాను. స్వామివారి టెంపుల్కి 1 కిలోమీటర్ ఉంటుంది. సో దగ్గరలో ఉంది కదా నిసుకోటి అని చెప్పేసి ఒక 25 కిలోమీటర్స్ వెళ్ళాను. ఆ బీచ్లో అంతా తిరిగాను. ఒక్కడిని ఆడుకుంటున్నాను బీచ్లో. ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాను ట్రైపాడ్స్ తోటి. సో వచ్చే టైంలో ఒక గ్లాస్ ఉండే చిన్న బీర్ బాటిల్ టైప్ నిలబెట్టి ఆ సన్ ఎలా క్యాప్చర్ చేసి వీడియోలు తీస్తున్నాను. చల్ల తగిలింది గాలి, ఏదో తేడా ఉందని చెప్పేసి ఇంకెళ్ళిపోయా డైరెక్ట్ గా. నెక్స్ట్ డే ఆ నైట్ నాకు నార్మల్ 2-3 వీడియోస్ ఎడిట్ చేసిన, షార్ట్ వీడియోస్ ఎడిట్ చేస్తున్న టైం లెవెల్ 40-50 అవుతుంది. మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి మధురైకి. అరౌండ్ 180 కిలోమీటర్స్ ఉందని చెప్పేసి నేను పడుకుందామని కళ్ళు మూసుకున్నాను. నార్మల్ లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటాను. నా ఫ్లోర్ లో లేడీస్ ఎవరు లేరు. ఆ టైంలో వెజ్జల్ సౌండ్ అనిపిస్తుంది. వాక్ చేసేటప్పుడు, దగ్గరికి వస్తున్నప్పుడు, నేను దూరం వెళ్తున్నప్పుడు ఫ్రీక్వెంట్ సౌండ్ ఉంటాయి కదా లెగ్ నుంచి వచ్చేది. సో అలా సౌండ్ వస్తుంది, రూమ్ దగ్గరికి వస్తుంది వెళ్తున్నట్టుగా. దానికి వణికాయ కింద అయితే హెడ్సెట్ తీసి చూసాను. మళ్ళీ పడుకున్నాను, మళ్ళీ సౌండ్ వచ్చింది. అండ్ ఫ్రీక్వెంట్ సౌండ్ వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళకూడదు, బ్యాడ్ సైన్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఒంటరిగా బయటికి అసలు వెళ్ళకూడదు. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా కానీ వద్దులే శ్రీరామ్ చేసేయడం అనుకుని పడుకున్నాను. మార్నింగ్ 6 అనుకున్నాను, 8:30 లేచా, బ్యాక్ ప్యాక్ చేసుకుని అయితే వాళ్ళు కూడా తినేసిపో అని చెప్పేసి అన్నారు. 60-50 కిలోమీటర్స్ క్రాస్ చేసిన తర్వాత నా హెల్మెట్ నుంచి ఒక సౌండ్ వస్తుంది. ఫీమేల్ వాయిస్, ఆగు 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 అని 5 times రిపీటెడ్ గా వినిపించింది. నేను కాల్లో లేను, నా ఇంటర్కామ్ నా ఫోన్ కరెంటే ఉంటుంది. 80-90 స్పీడ్ లో ఉన్నాను. ఆ స్పీడ్ లో కూడా నాకు అంత క్లియర్ గా ఆగు అని 5 times వినిపించింది. విండ్ పాస్ అవ్వడానికి చిన్న ఒక విజిల్ వస్తుంది, విండ్ సౌండ్, అది కూడా రావడానికి ఛాన్స్ లేదు అక్కడ ఆ విండ్ క్లోజ్ చేసినప్పుడు. మరి వర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? స్పీడ్ అలానే వెళ్తున్నాను. ముందులో జంక్షన్ వస్తుంది సర్కిల్. అదే టైం ప్యాక్ రెట్టేసింది. ఆకేయో పవర్ తెలియదు కానీ నేను అరౌండ్ 90-100 స్పీడ్ లో ఉన్నాను. ఈ ప్లేస్ లో ఇలా కవర్ అయిపోయింది. లెఫ్ట్ ఐ తోటి చూసుకొని ఆ స్పీడ్ ని డిక్రీజ్ చేసి సైడ్ లో ఉన్న కేవ్స్ ఉంది, స్టాప్ చేసుకున్నాను. మమ్మీ వాళ్ళకి కాల్ చేసి